పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా యెహోవా రఫా మన మధ్యలో ఉన్నాడు. స్వస్థపరచే వైద్యుడేసు స్వస్థతనిచ్చును స్వస్థతనిచ్చును. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తెలుగు అడకంలో పాల్గొంటున్నటువంటి మీ అందరినీ, అలాగే ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు ఈ చిన్న మందిరం చాలా గొప్ప మందిరం, ఇక్కడే నేను ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి తెలుగు నేర్చుకున్నాను, ఆత్మను పొందుకున్నాను. ఆ చిన్న మందిరంలో మీ చిన్ని హృదయంలో ఉన్నటువంటి ఆశలన్నీ నెరవేరబోతున్న స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి పాటలో, ప్రతి మాటలో, ప్రతి గుర్తులో మనమందరం కలిసి ఆత్మ కోసం, మరి ముఖ్యంగా స్వస్థత కోసం ప్రార్థన చేయబోతున్నాం. మొదటి గుర్తయిన తర్వాత, రెండవ గుర్తయిన తర్వాత, నాలుగో గుర్తయిన తర్వాత సాక్ష్యాలు విని మీరు బలపడతారని ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు మీ ఉద్దేశం అర్పించుకుంటూ ప్రార్థించండి. నాగోతో అనుదీప్ సాగర్కి స్టెమ్ ఆప్ట్ క్లియర్ అవునట్లుగా, H1B వీసా వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీదేవికి ప్రభు గత వారం 2 సార్లు యాక్సిడెంట్ నుంచి తప్పించినందుకు కృతజ్ఞతగా, ఆఫీసులో ఉన్న ఇబ్బంది తొలగిపోయినందుకు కృతజ్ఞతగా ఈ దినం శ్రవణ్ జన్మదినోత్సవం కొనియాడి ఉండగా, కుమారుని మానసిక శారీరక ఆరోగ్యం కొరకు ఇంజనీరింగ్ పూర్తి చేస్తుండగా మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రవణ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే జయరాజ్కి క్యాన్సర్ నుంచి స్వస్థతనిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత కొరకు, రాహుల్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు, కూతురు అల్లుళ్ళు మాధురి జయపాల్ కాలేజీలో అభివృద్ధి, కుమారుడు విహాన్ బంగారు భవిష్యత్తు కొరకు, రాహుల్కి వివాహ ద్వారాలు తెరవబడినట్లుగా, కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఆటంకాల నుండి విడుదల కొరకు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు జయరాజు మరియు అరుణ కుటుంబం. ఆగ్నెస్ జోసెఫ్ జన్మదినోత్సవ సందర్భంగా ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, దీర్ఘ ఆయుస్సు, కుటుంబ సభ్యులందరిపై దేవుని సంరక్షణ నడిపింపు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆగ్నెస్ జోసెఫ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఎం స్వర్ణలత జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, సిహెచ్ భార్గవ్, సిహెచ్ ప్రియాంతికి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా, కుటుంబ సభ్యులపై పరిశుద్ధాత్మ దేవుని దీవెనల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు సిహెచ్ కొండయ్య, ఎం స్వర్ణలత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఇంకొక వ్యక్తి కూడా తన సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు. నా పేరు సంధ్య, భర్త విన్ రాజు. నాకు 8 నెలలు పూర్తి అయి 9వ నెలలు పడగానే ఫ్లూయిడ్స్ పోవడం వలన గర్భంలోని శిశువు సీరియస్ కండిషన్లో ఉంది అని డాక్టర్ చెప్పారు. నేను చాలా ఆందోళనతో నా ప్రార్థన విన్నపములు వాట్సాప్ ద్వారా పంపించాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు సిసేరియన్ చేశారు. ఆరోగ్యవంతమైన మగబిడ్డతో దేవుడు నన్ను దీవించారు. దేవునికి స్తోత్రమని చెప్పి ప్రతిరోజు నన్ను, నా కుమారుని ప్రార్థన జ్ఞప్తి ఉంచుకోవాలని కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తెలుగు అడకంలో పాల్గొంటున్నటువంటి అందరినీ దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, రాబోయే దినములలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదం మీ మీద కురిపించాలని మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. చేతుల జవదను పట్టుకుని అందరూ చేతులెత్తి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో 38 నుంచి 39 వచనం. యేసు ప్రార్థన మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అక్కడ సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండగా అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి ఈ మాట చెప్పినప్పుడు దేవుడు ఇప్పుడు మీ చెంత నిలబడుతూ ఉన్నాడు. దేవా, మా ఆత్మీయ కన్నులను ఆదివారం విన్నట్టు తెరవమని మీరు ప్రార్థించండి. ఆ చెంత నిలిచి జ్వరము విడిచిపోన ఆదేశింపగా ఇప్పుడు అదే అధికారమును ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ప్రతి ప్రసంగం చెప్పే వ్యక్తులకు దేవుడు ఇచ్చాడు. అందువలన ఇప్పుడు నేను నాకు ఇచ్చినటువంటి దేవుడిచ్చిన అధికారముతో ప్రతి రోగము దానిని ఆజ్ఞాపిస్తున్నాను. మీ శరీరం నుండి వెళ్ళిపోవునుగా, యేసు పాదములో పడిపోవునుగా. వెంటనే ఏం జరిగిందంట? ఆమె జ్వరం మాయమైపోయి పరిచర్య చేయసాగిందని వాక్యం చెప్తుంది. Luke 4:38 and 39. Jesus went from the temple and went to Peter's mother-in-law's house, and when he went there, he went close to her and ordered the fever to leave, and immediately it left and she started serving. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, తక్షణమే. ఇప్పుడు మీరు నమ్మాలి. దేవా, ఉడకం అయిపోయే వరకు కాదు, లేకపోతే ప్రార్థన అయిపోయే వరకు కాదు. ఇప్పుడు మీరు చెప్పాలి, తక్షణమే దేవుడు నన్ను తాకుతున్నాడు. ఇప్పుడు మీకు ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయి ఉంచండి, ప్రార్థన చేయండి. దేవా, ఆజ్ఞతో ఆర్డర్ ఇస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి రోగ బాధలు ప్రభా ఈ పరిశుద్ధ మందిరంలో చేస్తున్న ప్రార్థన, యేసయ్య చిన్న గుడి నుండి మేము చేస్తున్నటువంటి ప్రార్థన, ఈ చిన్ని హృదయంలో ఉన్న ఆశలన్నీ నెరవేరునుగాక, రోగ బాధలు తొలగిపోవునుగాక. యేసు నామంలో రేపు కాదు, ఎల్లుండి కాదు, తక్షణమే అద్భుతాలు జరుగునుగాక. అర్చనను ప్రభా నీవు ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం తండ్రి ప్రభా. శ్వేతను దీవిస్తున్నందులకై స్తోత్రం తండ్రి ప్రభా. యోహానును ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. దాసును ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. గుండె దడదడ కొడుతున్నటువంటి ఒక స్త్రీ ప్రభా ఇప్పుడు వడకంలో రైట్ సైడ్లో నిలబడుతున్న వ్యక్తిని ఇప్పుడు తాకుతున్నందులకై స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఓ ప్రభు, ఆ సంతాన భాగ్యం కలుగదు, నీకు దాన్ని అందుకు శక్తి లేదు అని డాక్టర్ చెప్పిన ఒక వ్యక్తి బాధపడుతున్నాడయ్యా. నా భార్య బాగానే ఉంది, ఎందుకు ప్రభు నన్ను సృష్టించావని. ఇప్పుడు ఆ వ్యక్తిని తాకి ప్రభు వచ్చే సంవత్సరం లోపల వాళ్ళ బిడ్డని ఎత్తుకొని రాబోతున్నందులకై స్తోత్రం, 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 స్తోత్రం. జరుగునుగాక, రోగ బాధలు తొలగిపోవునుగాక. Let every sickness I order you to leave the body and go to the feet of Jesus Christ right now. భక్తితో అందరు కలిసి లేచి నిలబడి పాడుదాం. దైవ సన్నిధిలో మొదటి గుర్తు కోసం సిద్ధపడదాం. దయచూపు దైవం యేసు,
స్వస్థపరచి నడుపును. దయ చూపి దైవమేసు స్వస్థపరచి నడుపును. యెహోవా రాఫా మన మధ్యలో ఉన్నాడు. యెహోవా రాఫా మన మధ్యలో ఉన్నాడు. స్వస్థపరచే వైద్యుడు యేసు స్వస్థతనిచ్చును. స్వస్థపరచే వైద్యుడు యేసు స్వస్థత. చప్పట్లు కొడుతూ పేతురింటికి వెళ్ళిన దేవుడు మీ దగ్గర నిలబడుతున్న దాన్ని చూచి ఆనందముతో చప్పట్లు కొడుతూ పాడదాం. పేతురు ఇంటికేసు వెళ్ళెను, అతను చేతితో తాకెను. పేతురు ఇంటికేసు వెళ్ళెను, అతను చేతితో తాకెను. తక్షణమే జ్వరం వీడిపోయెను, ఆమె లేచి పరిచర్య చేసెను. తక్షణమే జ్వరం విడిచిపోయెను, ఆమె లేచి పరిచర్య చేసెను. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి, యేసయ్యా యేసయ్యా నన్ను కూడా ఇప్పుడు నీవు స్వస్థపరుస్తున్నావు. నన్ను కూడా నీవు ఇప్పుడు స్వస్థపరుస్తున్నావు. నన్ను తాకుతున్నావు. నన్ను తాకుతున్నావు. ఆమేన్. దుష్ట శక్తులు వెళ్ళిపోతున్నాయి. దుష్ట శక్తులు వెళ్ళిపోతున్నాయి. ఆమేన్. నాకు అద్భుత ఆశ్చర్యక్రియలు నాకు జరుగుతున్నాయి. అద్భుత ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. తాకుతున్నందులకై స్తోత్రం. నీ స్పర్శను అనుభవిస్తున్నందులకై స్తోత్రం. ఎవరిని ఉట్టి చేతులతో పంపవు. నీకే మహిమ ఆరాధన. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించి భక్తితో ఈ గుర్తును చెప్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కూర్చోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మార్కు స్వార్తలో 16వ అధ్యాయంలో ఏమున్నది? వాళ్ళు బోధన యథార్థమైనదని దేవుడు నిరూపిస్తాడంట. అందుకే కొన్ని సాక్ష్యములు కూడా ఈరోజు మీరు వినబోతున్నారు. వినేటప్పుడు మీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. రోమీయులకు రాసిన 10:17. ఇప్పుడు వినండి. ఈ సాక్ష్యాన్ని వింటుండగా దేవుడు మిమ్మల్ని ఈరోజు విశ్వాసంలో పెంపొందింపచేసి మీ ఇంటిలో ఎదురు చూస్తున్న అద్భుతములు తప్పక యేసు నామములో జరుగునుగా. ఆమేన్. భక్తితో, ధ్యాసతో, విశ్వాసముతో సాక్ష్యం విందాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు చేసిన అద్భుత కార్యములు ఎన్నో. దానిలో ఒక సాక్ష్యాన్ని ఈ యొక్క గుర్తులో మనం ప్రత్యేకంగా ఈరోజు సమర్పించుకుంటూ విందాం. దేవుని మహిమ పరస్తాం. వినటం వలన మీకు విశ్వాసం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
My name is Vijaya. I am from Trimalgiri. In 2024 January, I have come for a retreat. When I have come for a retreat, Father said, God is showing me 40. I don't know what is that 40, but I know what is that 40. I have fasted for 40 days and I have come for a retreat, praying for my son's marriage. And after which, in another session, Father Cyril said that, Vijaya, the doors are, God is opening the doors for you. Then I took it, I was very happy. Then after some time, in the very next day, Father said that God is going to bless your son's marriage according to God's will. It is going to happen. I have written this all prophecies in my diary, and in the next retreat when I have come, Father said, God is showing me something about schools, and I have written this too in my diary. But after 2 years, when I have come for retreat now, I have realized that all these blessings are fulfilled in my life. And we have opened a school in Boduppal, in an 8 acres campus. All glory to God. సో ఈరోజు సహోదరి పేరు విజయ, ట్రిమల్గిరి నుంచి వచ్చారు. 2024 జనవరిలో ఒక ప్రవచనం అనేది ఆమెకి ఇవ్వబడినది. ఆ ప్రవచనం ఏంటిది? 40 అనే నంబర్ దేవుడు చూపిస్తున్నాడని. ఆ రోజు ఆమె అక్కడ ఉడకంలో ఉన్నప్పుడు 40 రోజులు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసినది. వాళ్ళ ఇంటిలో దేవుడు మేలులు చేయాలని, మరి ముఖ్యంగా కొడుకు కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మంచి సంబంధం కుదరాలని ఆమె ప్రార్థన చేసింది. అలాగే ఆమె చేసిన ప్రార్థనను దేవుడు ఫలింపచేశాడు. తర్వాత విజయ అని దేవుడు పేరు పెట్టి పిలిచిన ఇంకొక అకేషన్లో ఆమెతో మాట్లాడి, నీ ఇంటిలో దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్తాడు. అలాగే తన కుమారునికి ఒక మంచి సంబంధం కుదిరినట్టు దేవుడు చేశాడని చెప్తుంది. అలాగే ఆమె కోసం దేవుడు మార్గములను, మరి ద్వారములను తెరుస్తున్నాడు అని చెప్పారంట. తర్వాత అది మొదటి సాక్ష్యం. ఇంకా రెండవ సాక్ష్యాన్ని మనం విందాం. God said that, Father also said that God is showing something about schools. తర్వాత ఆమెతో పాటు ప్రార్థనలోనే ఒక ప్రవచనం నా ద్వారా ప్రభు పలికించాడంట. దేవుడు నాకు ఒక స్కూల్ను చూపిస్తున్నాడని. And that was the time we were searching for a place for school, and God showed us a place in Boduppal. తర్వాత వాళ్ళు కూడా ఆ డే టైంలో స్కూల్ కోసం చోటు కోసం వెతుకుతున్నారు. బోడుపల్లో దేవుడు వారికి ఒక మంచి స్థలంని ఇచ్చారంట. And we have started the process, and today we have good number of admissions in that school. దేవుని యొక్క కృప వలన స్కూల్ను దేవుడు ఇచ్చాడు. అక్కడ అడ్మిషన్ కూడా బాగా వచ్చేటట్టు ప్రభు చేశాడని సాక్ష్యం చెప్తున్నారు. There are so many difficulties God took us through, but in every difficulty God has helped us. ప్రతి ఒక్క సమస్యలో దేవుడు ఆమెకి తోడుగా ఉంటారని వాగ్దానం చేసి నడిపించారంట. All glory to God. Praise the Lord. దేవునికి స్తోత్రం. ఈ 2 సాక్ష్యముల ద్వారా దేవుడు మీ ఇంటిలో కూడా మీ పిల్లల విషయంలో, సంబంధం విషయంలో, తర్వాత మీరు ఎదురు చూస్తున్న అద్భుత కార్యములు దేవుడు డోర్ ఓపెన్ చేశాడంట. అలాగే మీ అందరి జీవితంలో దేవుడు ఈ విధంగానే మీ యొక్క మార్గములు తెరవాలని, ద్వారములు తెరవబడాలని ప్రార్థించండి. ఆమె ఎందుకు ఇవన్నీ పొందుకున్నది? ఉడకమునకు వచ్చింది. కావున మీరు కూడా ఉడకంలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ మా. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫాదర్. ప్రియమైన సహోదరులారా, చూశారు కదా, దేవుడు ఇటువంటి గొప్ప కార్యములు చేసి మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, 2వ గుర్తులో అంటే ఈరోజు మీ మధ్యలో ఈరోజు జరుగుతున్నది ఇది కరుణ జపమాల మాత్రం కాదు, స్వస్థత ఆరాధన జరుగుతుంది. అందువలన 2వ గుర్తులో మానసిక బాధలు, అందుకే ఈ వడకంలో అంతరంగిక స్వస్థత అని మనం పిలుస్తూ అందరికీ ఇంకా గాయముల గురించి ధ్యానిస్తూ ఉంటాం. చాలామంది లోని బాధలు పెట్టుకొని కష్టపడుతుంటారు, ఎవరికి చెప్పలేక ఏడుస్తుంటారు. అవన్నీ ఈ సెంటర్కి వచ్చి కన్నీళ్లు కాచి దేవుడు బిడ్డలు ఏడుస్తున్నప్పుడు దేవుడు కనికరించి కిందికి దిగి వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు. అదే మీరు ఇప్పుడు వింటున్నారు సాక్ష్యాల రూపంలో. ద లార్డ్ ఈజ్
క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. Psalm 147 verse 3. దేవుడు గుండె పగిలిన వారికి దేవుడు దగ్గర ఉంటాడంట. ఈ ఉడకంలో పాల్గొంటున్న మీరు కావచ్చు, లేకపోతే అక్కడ బయట ఆన్లైన్లో చూస్తున్న వారు కావచ్చు, యూట్యూబ్లో చూడబోతున్న వారు కావచ్చు, మీకు ఉన్నటువంటి మానసిక బాధలు ఏంటో ఏడవాలంటే ఇప్పుడు ఏడవండి. భక్తితో పక్కన ఉన్న వ్యక్తిని మర్చిపోండి. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు క్రై అండ్ సే లార్డ్ ఐ am broken, I am wounded, I feel lonely, లార్డ్ హీల్ మై ఓన్స్ లార్డ్, లైక్ దట్ యు హావ్ టు ప్రే. దయగల తండ్రి ప్రభా, మానసిక బాధలతో వచ్చినటువంటి ఉడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలు, ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారు, ఎవరికి చెప్పలేక ప్రభా బయట నవ్వుతూ లోపల ఏడుస్తున్న ప్రజలు అందరిపై కనికరించమని. ఆ రోజు మార్కు 1:40 యేసు కుష్ఠరోగిని చూచి ఏమన్నాడు? ఇష్టమే, శుద్ధి పొందు అని జాలిపడి చెయ్యి చాచి తాకి స్వస్థపరిచాడు. యేసు ప్రభు చూడండి, ఇన్ని స్టెప్స్ తీసుకుంటాను. ఆదివారం అడిగాను మిమ్మల్ని, ఇన్ని స్టెప్స్ అవసరమా అని అడిగాను. మీరు కొంతమంది ఇవన్నీ ఉంటారు. సో మెనీ స్టెప్స్ నీడెడ్ లైక్ దాట్. జీసస్ టేక్ స్టెప్ బై స్టెప్. అంటే కొందరు శారీరక వేదన, ఇంకా కొంతమందికి మానసిక బాధలు, ఇంకో కొంతమందికి దుష్ట శక్తులు, అవన్నీ ఈరోజు వినబోతున్నాం. అలా రకరకాల స్వస్థతలు. ఈరోజు మీకు ఏ మానసిక బాధలు ఉన్నా ఇప్పుడు దేవుడు మీ లోపల తన శక్తిని పంపి మానసిక బాధలు, గుండెలో ఉన్నటువంటి వేదనను తొలగించునుగాక. శారీరక స్వస్థత మాత్రమే కాకుండా మానసిక స్వస్థతలు ఈరోజు ఆ రోజు కుష్ఠరోగికి జరిగినట్టు జరుగునుగాక. ఓ గాడ్, లైక్ ద వే యూ టచ్డ్ ద లెపర్ అండ్ యూ మూవ్డ్ విత్ కంపాషన్, యూ టచ్డ్ హిమ్ లార్డ్ అండ్ యూ సెడ్ ఐ డూ విష్ అండ్ బీ హీల్డ్. హి వాస్ హీల్డ్ లార్డ్. సేమ్ థింగ్ మే ఇట్ హ్యాపన్ రైట్ నౌ. ఇప్పుడు కూడా మరొకసారి లేచి నిలబడి చప్పట్లు కొట్టండి. మానసికంగా కృంగిన వారు గంతులేసి ఇంటికి వెళ్ళాలి. అలాంటి ఉడకముగా ఈ ఉడక మారునుగా. అలాగే వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు ఆనందమును దయచేయునుగా. ఇష్టమైన చోపు శుద్ధి చేయుమని యేసుతో కుష్ఠరోగి పలికెను. ఇష్టమైన చోపు శుద్ధి చేయుమని యేసుతో కుష్ఠరోగి పలికెను. ఇష్టమే శుద్ధి నీవు పొందని యేసు కుష్ఠరోగిని స్వస్థపరచెను. ఇష్టమే శుద్ధి నీవు పొందని కుష్ఠరోగితో యేసు పలికెను. యెహోవా రాఫా మన మధ్యలో, ఇప్పుడు ఆ దేవుడు మీ మధ్యలోనే ఉన్నాడు. స్వస్థపరచే యేసు స్వస్థతనిచ్చును. చప్పట్లు కొడుతూ పాడదాం. యెహోవా రాఫా స్తోత్రం. మీ మధ్యలో నడుస్తున్నాడు. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పాడండి. తాకుతున్నాడు, ఏడవద్దు అంటున్నాడు, కన్నీరు తుడుస్తున్నాడు, మానసిక బాధను తొలగిస్తూ ఉన్నాడు. హీలింగ్ ద బ్రోకెన్ హార్ట్స్, టచింగ్ యూ, హీలింగ్ యూ. నెక్స్ట్ సాక్షి మీదే అని చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ ఆమేన్. భక్తితో రెండవ గుర్తును మనం చెప్పి ప్రభుని ఆరాధిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఏదైనా ఉడకాలకు వెళ్ళినప్పుడల్లా అప్పుడు దేవా ఇంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు ప్రభువా, నేను ఎప్పుడయ్యా సాక్ష్యం చెప్తానని నేను అనుకున్న రోజులు ఇప్పుడు నా జీవితమే సాక్ష్యంగా దేవుడు మార్చాడు. ఇలా బోధిస్తున్నప్పుడు, ప్రసంగించినప్పుడు, ప్రవచనం చెప్పినప్పుడు మీకు తెలుసు ప్రవచనంలో ఈ రోజుల్లో ప్రభు చెప్పిస్తున్నాడు. అలా చాలా మందికి నన్ను కూడా దేవుడు సాక్షిగా మార్చాడు. నెక్స్ట్ మీకు సాక్ష్యం. అందుకే మీరు వింటున్నప్పుడు ఏం చెప్పాలి? దేవా ఇంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు కదా, మాకెందుకయ్యా సాక్ష్యం చెప్పే రోజులు ఇవ్వనని మీరు కన్నీటితో మొరపెట్టి ప్రార్థిస్తూ సాక్ష్యం వినాలి. There are so many people who say testimony, and I used to long, Lord, when will I become a witness and testimony? And it is happening to me, and through me so many people are witnessing. Next is you. Amen. Now think about it. Lord, I am waiting for my miracle. దేవా నా అద్భుతం కోసం వేచి ఉన్నానని ఈ సాక్ష్యాన్ని కూడా భక్తితో మనం విందాం. So we have a wonderful sister whose name is Padmini, and she has got a beautiful testimony. You will be awesome. ఈరోజు ఆమె చెప్పబోతున్నటువంటి సాక్ష్యం విని మీరు విస్మయం పొందుతారు. ఈ మొన్ననే జరిగినటువంటి ఇంగ్లీష్ రెట్రీట్లో ఈ గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఎంత గొప్ప కార్యమో సహోదరి మనతో పంచుకుంటుంది. నా పేరు పద్మిని. 2007లో నా హస్బెండ్ గురించి ముందు చెప్తున్నాను. 2007లో ఆయన చాలా సీరియస్ అయిపోయి రోడ్డు మీద పడిపోయి ప్రాణం పోయేసింది. ఉత్త సౌండ్ మటుకు వస్తుండే, ఉత్త ఓపెన్ గ్రౌండ్లో పడిపోయితే నేను జీసస్ తలుచుకొని ఏడ్చినాను. నా పిల్లలకి నా భర్త ఉండాలా, నీకు సాక్ష్యం చెప్తానని. కానీ నేను చెప్పలేకపోయినా. అప్పుడు జీసస్ ఇప్పుడే నాకు అవకాశం ఇచ్చిండు. థ్యాంక్ యూ జీసస్. So she is telling her husband seemed to have fallen down in a ground, and it was a very dangerous thing, and then that time God made her husband to come alive. She could not come here and testify, and now she says she is making use of this chance to share with us. అయితే ఆయనకి ఆపరేషన్ అయిపోయి ఆయన ఇప్పుడు మంచిగా ఉన్నారు. 15 years అయిపోయింది. ఆయన చాలా బాగున్నారు. దేవుడు సాయం చేసిండు మాకు. ఇంకా నిన్న నేను రిట్రీట్కి వచ్చినాను. 1 monthగా నేను బెడ్ మీదనే ఉన్నాను. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. సర్వైకల్ డిస్టోనియా అని చెప్పారు డాక్టర్స్. ఈమె పడక నుంచి లేవదు, ఇంక ఇట్లనే బెడ్తోనే అయిపోతుంది అని చెప్పిండ్రు. నాకు చాలా భయం అయిపోయింది. 1 second నిలబడినా పడిపోతాను, 1 second కూర్చున్నా పడిపోతాను, నిద్రపోతాను, ఎప్పుడు లేస్తానని తెలియదు. ఇంట్లో ఎన్ని పనులు చేస్తుంటే అన్ని పనులు ఆగిపోయింది. ఆయన ఎప్పుడో ఇంత ఫుడ్ ఇస్తే ఫుడ్ కూడా తిననవ్వకుండా థ్రోట్ అంతా మూసుకొని పోయేసింది. ఉత్త కోకోనట్ వాటర్లోనే నేను 1 monthగా ఉన్నాను నేను. అయితే నేను సూసైడ్ చేసేసుకోవాలి, ఇంకా నేను బతకొద్దు 15 daysగా, అది నా మైండ్లో పడుతూ ఉండింది. చాలా ఏడ్చిన. పక్కన మదర్ మేరీ చర్చ్ ఉంటే డైలీ క్యాండిల్ పెట్టి ఏడుస్తుండి. అయితే నాకు చెప్పిండ్రు, ఒక్కసారి ముతంగి రావా, నీ హస్బెండ్ గురించి కూడా నువ్వు సాక్ష్యం చెప్పలేదు, ఒకసారి నువ్వు రా అని నాకెవరో చెప్తే నేను నిన్న ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చినాక సిరిల్ ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రేయర్ చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు టచ్ అవుతుంది. అందుకని ఆయన ప్రేయర్లో నిన్న కూర్చున్నప్పుడు నాకు ఎవరో నన్ను వెనక వచ్చి 3 times నాది షోల్డర్స్ 3 times ప్రెస్ చేసిండ్రు. గట్టిగా ప్రెస్ చేసి వెనక రిబ్స్, పాత రిబ్స్ తీసేసి కొత్త రిబ్స్ ఇట్లా ఫిక్స్ చేస్తున్నారు. స్క్రూ ఫిక్స్ చేసినట్టు కొత్త రిబ్స్ ఫిక్స్ చేసి నాకు షాక్ అయిపోయింది. తర్వాత నాతో మాట్లాడిండ్రు, అమ్మాయి నిన్ను నేను హీల్ చేసేసాను, నువ్వు ఇంకా మీట మంచిగా నడుస్తావు, మంచిగా ఉంటావు అని చెప్పిండ్రు. మళ్ళా రాత్రి అయిపోయినాక
పొద్దున ప్రేయర్లో మళ్ళా ఏడుస్తూ ఉన్నాను. నేను ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండలేదు పెయిన్ అయిన నాట్ల నుంచి. ఇప్పుడు వరకు అందరూ నాకు అగెయిన్స్ట్ అయినారు. ప్రభు నీకోసం నిలబడినందుకు ఇప్పుడు నేను నీ సాక్ష్యంగా ఉంటాను. నాకు తోడు ఉండి నన్ను బాగా చెయ్యి. నేను అందరి ముంగట నేను ఒక లేడీగా నడిచి ఉండాలని, నీకు సాక్ష్యంగా ఉండాలా, నా బిడ్డల్ని ఇంత దూరం నువ్వు బాగా పెట్టావు అని చెప్పి ఏడుస్తుంటే నాకు సిరిల్ ఫాదర్ ప్రేయర్లో మళ్ళీ ఒక పాట వచ్చింది. ఆ పాట వింటూ ఉంటే ఏడుస్తుంటే ఫుల్ బ్లడ్ ఇట్లా ఫ్లో అవుతుంది నా తల మీద, నా కంటి ముంగట ఇట్లా బ్లడ్ ఫ్లో అయిపోతుంటే ఎవరో నా లోపల నుంచి పెద్ద ఒక లేడీ ఒక బేబీ ఇద్దరు బయటికి వచ్చి ఫాదర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసినాక ఇంకా వీళ్ళు బతకనియరు, నేను ఏమైనా ఎట్లన్నా 15 డేస్లో సూసైడ్ చేసి చంపేస్తాం అనుకున్నా. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ ఇంత పెద్ద సెంటర్ తెచ్చి పెట్టుకున్నారు, దాన్ని ఇక్కడ తెప్పించింది నువ్వు అని చెప్పుకుంటా ఆ స్టెప్స్ ఎక్కి నడిచి బయటికి వెళ్ళిపోయిండు. నేను మంచిగా ఉన్నాను, మంచిగా నడుస్తున్నాను. ఇక్కడ 3 డేస్గా ఫుడ్ బాగా తిన్నాను. 1 మంత్ అయింది ఫుడ్ తిని. ఫుడ్ మంచిగా లోపల పోతుంది, అన్ని ప్రాబ్లం పోయింది. థ్యాంక్ యూ జీసస్. సో వాట్ అ బ్యూటిఫుల్ టెస్టిమనీ ఇస్ 1 minute. ఇప్పుడు తన యొక్క సహోదరి యొక్క కూతురు, సో తాను దాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేస్తుంది. లెట్స్ లిసన్. ఇన్స్టెడ్ ఆఫ్ మీ ట్రాన్స్లేటింగ్, షీ విల్ గివ్ ద బెస్ట్ ట్రాన్స్లేషన్. ఎస్, వాట్స్ యువర్ నేమ్ మా? My name is Kavita. Kavita will translate to us this testimony now. Yes. Yeah. Tell the people what exactly happened to your auntie. Yeah. Actually, before coming to retreat, my mom was not well. Like she had severe back pain, and she's diagnosed with cervical dystonia. So she was not keeping well. She was not able to cook food also or do any other homework. Then later on, she decided to come to retreat for the prayer. So once when we came to the prayer also, she was not able to, but once the prayer was done, then God blessed her. She was able to feel the presence of God, like she was feeling like God was touching her 3 times, and God almost set her back, the ribs. She felt that, and she also in the next day in the prayer, she also once again felt God, like he was showing the blood in front of her. And also one more miracle happened, like the evil spirits which was troubling her, it left her in the form of a baby and one lady. They were troubling her for many days. Even after going to many prayers, churches, she was not able to come out of it. But here the miracle has happened after in this retreat, after listening to Father Cyril Father's prayer. This miracle has happened. Both the spirits, evil spirits, left my mom. They started scolding Father, like you are not allowing us to stay here, we can't stay here. So they left immediately from my mother's body, and this was the miracle which has wonderful happened. Kavita, you see, నన్ను తిట్టిందంట, ఆ ద్వయములు నన్ను తిట్టుకున్నదంట. ఈ ఫాదర్ గారు ఇక్కడ ఉండనీయడు, ఇంత పెద్ద సెంటర్ పెట్టుకున్నారు. మీరు విన్నారా లేదా సరిగా? కవిత కూడా కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసింది. అమ్మా, so you know what she was telling, the evil spirits scolded me, it seems. ఈ ఫాదర్ గారిని తిడుతూ వెళ్ళిపోయిందంట. అట్లా చూసారా, ఇంత పెద్ద సెంటర్ పెట్టుకున్నారు, మేము ఉండనీయరు, వెళ్ళిపోతామని వెళ్ళిపోయి స్టెప్ ఎక్కి వెళ్ళిపోయారంట. ఎందుకంటే కింద సెల్లార్లో ఉడకం జరిగింది, స్టెప్ ఎక్కి వెళ్ళిపోయారంట. ఇంకా ఏనాడు రారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుని యొక్క కార్యం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు
మీ అందరినీ కూడా ఈ వడకంలో పాల్గొంటున్న వారు, ఆన్లైన్లో ఉన్నటువంటి వారు, వాళ్ళందరినీ ఏ దుష్టుడు బంధించినా సరే, ఒకవేళ మీరు మందిరంకి వస్తే ఇంకా మేలులు జరుగుతాయి, రాని పరిస్థితిలో ఇంటిలో ఉన్నా సరే ఇప్పుడే యేసు నామములో ఆ దయ్యములు యేసు నామములు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, యేసు పాదంలో లొంగిపోవునుగాక. In the name of Jesus Christ, right now as the devil scolded me and then went away from this particular sister, may every evil spirit bound you all these days be bound by the name of Jesus. Amen. May you be delivered today. Amen. ఈరోజు గొప్ప విడుదల స్వస్థత మీకు కలుగునుగాక. Amen. She was not able to even climb the stairs and not able to sit properly. Even after sitting, immediately she was not able to stand quickly. Immediately, she took a lot of time to stand also. But after coming here, there is a lot of difference. Can you say that in Telugu also? నేను నిలబడలేకపోయారమ్మా. నేను బెడ్ మీదనే ఉన్నాను, ఆహా. లేచి నిలబడను. ఆ. సపోజ్ ఒకవేళ మా హస్బెండ్ వచ్చి 2 minutes కుర్చీలో కూర్చో అంటే కూర్చుంటాను. కూర్చొని నాకు తెలియకుండానే నా రిబ్స్ ఇట్లా వంగిపోతుంది. స్పైనల్ కార్డ్ వంగిపోయిందే పడిపోతాను. ఇట్లానే 1 monthగా ఉంటేనే 1 month 1 month ఇట్లానే ఒక నెల రోజులు మీరు విన్నారా? ద 1 month she was lying in the cot. Husband would come and say please get up. She will sit little time, but then the ribs and everything will bend like this. Such a person, you see how long she is standing now. దీనికంటే గొప్ప సాక్ష్యం కావాలండి. ఈ రోజు ఇంతసేపు నిలబడుతుంది, తర్వాత కింద నుండి అన్ని స్టెప్ ఎక్కి దిగుతుంది రోజు. ఇది గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. లాస్ట్ వీక్ ఇక్కడ వచ్చినాము, మీరు లెంట్ ఉంది అన్నారు. అయితే నేను నా హస్బెండ్ ఇద్దరు ఫాస్టింగ్లో ఉంటామని ఉండి ఇంట్లో నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసినందుకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి బాగా చేసేందుకు 1,000 వందనాలు. భార్య భర్త ఇద్దరు కలిసి ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థిస్తే దేవుడి ఇక్కడికి తీసుకొచ్చారంట. మిమ్మల్ని కూడా దేవుడి ఇక్కడికి తీసుకొచ్చి ఇలాగే సాక్ష్యం చెప్పిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు విన్న సాక్ష్యం మీ అందరి ఇళ్లలో ఉండబడును గాక. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, చూశారు కదా, ఈ విధముగా దేవుడు నిన్ను సాక్షిగా మార్చాలని ఆశిస్తున్నారు. నీ ప్రార్థన ఫలించే ఒడకముగా ఈ ఒడక మారునుగా. అలాగే వింటున్న ప్రతి బిడ్డ ఆన్లైన్లో, యూట్యూబ్లో, వారి జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యములు చేయునుగా. ఇప్పుడే విన్నా మానసిక బాధల వలన రోగాలు వస్తాయి, దేవుడు ఎట్లా తాకుతున్నాడని. ఇక మూడవది ప్రియమైన సహోదరి సహోదరుల మూడవ గుర్తులో సైతానుడు చాలామందిని బంధించి ఉంచాడు. అందుకే వడకంలో చివరి రోజు ఉదయం విడుదల ప్రార్థన సాంగ్యములు జరుపుతుంటాం. వాళ్ళు ఆ గాలిని గట్టిగా పీల్చి వదులుతూ సైతాను వెళ్ళిపోని ఇక్కడి నుంచి గురువులు ఆజ్ఞాపిస్తుంటారు. మీలో కొంతమందికి ఆ ఛాన్స్ లేదు, కావున ఇప్పుడు వడకంలో పాల్గొంటున్న బిడ్డలు శుక్రవారం దానిలో పాల్గొంటారు. మీరు ప్రత్యేకంగా ఈ టైంలో ఏ దుష్టుడు ఉన్నా ఇప్పుడు మీరు ఉన్న స్థలంలోనే ఊపిరిని పీల్చి వదులుతూ, దేవా ఈ దుష్టుడు నాకు వద్దు, నా ఇంటిలో ఉండకూడదు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు, అవన్నిటిని బంధించుటకే మొదటి యోహాను 3:8 యేసు ప్రభు అవతరించాడు. ఎస్, Jesus was born for this purpose, to crush Satan under his feet. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు చదువుతాను చూడండి. లూకా 13:12-13లో ఒక స్త్రీ ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుండేను. యేసు అది చూచి, ఎన్ని సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు. అది చూచి యేసు ఏమన్నాడు? ఆమెను పిలిచి, ఓ స్త్రీ, రోగము నుండి విముక్తిని పొందితివి అని చెప్పి ఆమెను తాకగా, ఇక్కడ కూడా వినండి, తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించెను. ఇప్పుడు కూడా మాకు ఇచ్చిన అధికారం అదే. గురువులకు దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రసంగం చెప్పే వ్యక్తులందరూ ప్రవక్తగా మారి బంధించే అధికారం ఇచ్చాడు. ఎలాంటి బంధకాల నుండి మీరు ఉన్నారో దాని నుంచి బంధకం నుండి బయటపడు మార్గం యేసు నామములో ప్రతి బంధకం నుండి సాతానుడు పెట్టిన ప్రతి కట్లని విప్పబడునుగాక. ఇగో చూడండి, ఈ సిలువ ద్వారా పోయిన నెలలో మీరు విన్నారు కదా, ఒక స్త్రీ చెప్పింది, ఫాదర్ మొదటి శుక్రవారం మా కోసం ప్రార్థించాడు డివైన్ లైట్ మినిస్ట్రీలో, ఇదే సిలువను పట్టుకొని నాకు కాలు మొత్తం అలాగే మొత్తం ఏమంటారు పుండులాగా వచ్చేసి అది మాననిలాగా మారిపోయి ఎంతమంది డాక్టర్ దగ్గర 4 కిలోలు ట్యాబ్లెట్ తిన్నాను, పసు వచ్చేసింది. ఫాదర్ గారి సిలువ ద్వారా దీవించిన తర్వాత ట్యాంక్ బండ్ ఒక 15 నిమిషాల ప్రయాణంలో ఆటోలో అవన్నీ ఊడిపోయిందంట. కంప్లీట్గా
తొలగిపోయిందండి. అదే Praise the సిలువతో Lord. ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసు నామంలో మీ శిరస్సు నుండి అరికాళ్ళ వరకు ఉన్నటువంటి ప్రతి రోగ బాధలను యేసుక్రీస్తు తక్షణమే తొలగించాడంట. నాకు 15 నిమిషాలు పట్టింది, కానీ యేసు ప్రభు తక్షణమే తొలగించే దేవుడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ ది సేమ్ క్రాస్, లార్డ్ ఆన్ అ ఫస్ట్ ఫ్రైడే, లార్డ్ January, a lady received through this cross, Lord, 15 minutes away after that prayer in Divine Light Ministries going towards Tangband in the auto, that miracle happened. Lord, now we are in the prayer, Lord. Right now I ask every evil spirit to leave these Amen. people, Lord. ఇదే సిలువ ఆ రోజు అద్భుతం చేసింది ప్రభా. Amen. ఆ సిలువ ద్వారానే నీవు మరణాన్ని గెలిచావు, సాతాన్ని ఓడించావు. ఓ సాతానుడా, యేసు నామంలో ఎక్కడ ఈ బిడ్డలలో ఉన్న, ఉడకంలో ఉన్న బిడ్డలలో ఉన్న, దాగి ఉన్న, రహస్యంగా ఉన్న, అవయములో ఉన్న, ఇంటిలో ఉన్న, ఎక్కడ ఉన్నా యేసు నామంలో నేను బంధిస్తున్నా. Amen. సిలువను చూసి నీవు పోవలసినది, యేసు పాదం కింద లొంగి పోవలసినది. Amen. At the time of the cross, Jesus cried out, Father, forgive them. Now I pray that God may forgive for what you have done with the Satan's connection, covenant with the Satan be broken today. Amen. ఎవరైనా సాతానుతో ఒప్పందం చేసుకొని చేయకుండా పనులు చేసుకుంటే అవన్నీ మన్నింపబడునుగా, Amen. విడుదల కలుగునుగా. Amen. ఇప్పుడు పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరుల. లూకా 13:12, 13ను పాటగా పాడుతున్నాం. తిన్నగా నిలబడలేని స్త్రీతో రోగ విముక్తి పొందితివనెను. తిన్నగా నిలబడలేని స్త్రీతో రోగ విముక్తి పొందితివన్నావు. తక్షణమే తిన్నగా నిలబడి ఆమె దేవుని స్తుతించి పొగడేను. తక్షణమే తిన్నగా నిలబడి చప్పట్లు కొడుతూ మీకు కూడా విడుదల కలుగుతుందని స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతుల మధ్యలో దేవుడు ఆసీనుడగు దేవుడు. మీలో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి అశుద్ధమైన ఆత్మలను ఎక్కడ ఏ ఇంటిలో దాగి ఉన్న యేసు నామములో అన్ని బంధింపబడును గాక, విడుదల కలుగును గాక, కట్లు విప్పబడును గాక. సాక్షిగా దేవుడు మిమ్మల్ని లేపును గాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తుల పాడినది రెండవ గుర్తు అయిన తర్వాత ఇచ్చిన సాక్ష్యం సేమ్ మీరు విన్నారా? ఏ విధముగా ఒక స్త్రీని బాధ పెట్టి ఆమె నుండి ఒక తల్లి రూపంలో, బిడ్డ రూపంలో ఉన్న దుష్టుడు మన అర్నాల్డ్ భవన్ కింద ఉన్నటువంటి సెల్లార్ నుంచి మెట్టెక్కి అట్లా వెళ్ళిపోయాడంట. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నం చేసిందంట. దేవుడు వెనుకకు వచ్చి అట్లా ప్రెస్ చేసి ఆమె
మరి ఇట్లా వంగిపోయిన వ్యక్తి తిన్నగా మారిపోయింది. ఎందుకు ఈ పాటకు ముందు చెప్పలేదంటే పాట పాడిన తర్వాత చెప్పాలని. చూసారా, ఆ కార్యం ఇప్పుడు కూడా దేవుడు మొత్తంగిలో వడకాల ద్వారా చేస్తున్నాడు. ఇంగ్లీష్ వడకంలో జరిగినది ఇది, తెలుగు వడకం మీకు చేయాలా? తప్పకుండా చేస్తాను. ఎస్, దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఇంగ్లీష్ retreat. A lady who had bent like this and Satan tormented her so many years. She even attempted suicide, but then she wanted to commit suicide, but then God saved her. This devil escaped, went away from her during the English retreat. The English retreat, those who are participating in the Telugu retreat, ఈ వారంలో తొడకం జరుగుతుంది. వచ్చే వారంలో కూడా వడకాలు ఉన్నాయి, అందువల్ల మిస్ కాకూడదు. ఈ వారంలో ఎవరైతే మిస్ అయ్యారో వచ్చే వారంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి దయచేసి శ్రమలైనా కొద్దిగా టైం తీసుకుని వచ్చి దేవుని దీవెనలు పొందండి. వచ్చే వారం 23 నుంచి మళ్ళీ ఒకసారి 3వ వడకం జరుగుతుంది, తెలుగులో పాల్గొనండి. ఇప్పుడు భక్తితో అందరు కలిసి మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు మోకరించి మోకాళ్ళ క్రింద సైతాన్ నలిగిపోయినట్టు ప్రార్థన చేయండి. kneel down and let the Satan be crushed under your feet. ఇది సంరక్షణ ప్రార్థన. అనేక ప్రయాణం చేస్తున్నాం, ఇక్కడ బయట ప్రోగ్రాం జరుగుతున్నాయి. దేవుడు మనందరినీ మంచిగా కాపాడాలని నేను ముందుగానే నిన్న కూడా చెప్పినట్టు ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. వాతావరణం భయంకరంగా ఎండగా ఉంది. ప్రజలకు మంచి వాతావరణం పోయిన సంవత్సరం అడిగినప్పుడు ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు దయచేయమని అందరూ ప్రార్థన చేయండి. ఇంతమంది ప్రార్థన చేస్తే చేతులెత్తి దైవ సన్నిధి వైపు చూస్తూ దేవా కాపాడమని ప్రార్థిస్తామా? అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును దీక్షా శిలువ ధరించిన అందరినీ తెలుగొడకంలో ఇప్పుడు పాల్గొంటున్న అందరినీ వచ్చే వారం తెలుగొడకానికి వస్తున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా సెయింట్ ఫాస్టినా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు పాపముల ద్వారా మనము మరి పాపం అనే దానికి దారి తెరచాము. కావున పాపము కూడా కొన్ని రోగములు రావటానికి కారణముగా మారుతుంది. దీనిని మనము మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. యోహాను 5:14 చదువుతున్నాం. సమ్ టైమ్స్ త్రూ అవర్ సిన్స్ వీ ఇన్వైట్ సిక్నెస్ ఇన్ టు అవర్ బాడీ. సో డిఫరెంట్ రీజన్స్ వీఆర్ రిఫ్లెక్టింగ్ టుడే. జాన్ చాప్టర్ 5:14, Mark 2:5, because of the sin both of them got into some trouble with the sickness. అలాగే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచాడు. చూడండి, గుడ్డివాడు. గడిచిన ఆదివారం ఆయన కళ్ళు ఎట్లా తెరిచాడు, అద్భుతం ఎట్లా జరిగిందని మనం ధ్యానించాం స్టెప్స్ బై స్టెప్. మీరు విన్నారని నమ్ముచున్నాను. ఈరోజు కూడా మార్కు సువార్త 10:46-47లో పిదప వయరు వరికో పట్టణముకు చేరినప్పుడు భర్తమీ తోవ పక్కన కూర్చుండెను. అతడు తమయి కుమారుడు గ్రుడ్డివాడు భిక్షకుడు. అతడు దావీదు కుమారా, యేసు నన్ను కరుణింపమని కేకలు పడెను. అందుకు యేసు ఏమన్నాడు చెప్పండి? నీ విశ్వాసమే నీకు స్వస్థత చేకూర్చినది. 2 కారణములు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, తర్వాత ఆయన ఇంగ్లీష్ బైబిల్ మీరు చదివితే ఐ వాంట్ సీ అగైన్ అంటాడు. అంటే ఆల్రెడీ ఈ సా
బట్ సంథింగ్ హ్యాపన్ టు హిమ్. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే దేవా నేను మళ్ళీ చూడాలంటాడు. అంటే ఇంతకుముందు చూసిన వ్యక్తి ఏదో జరిగింది. అలా మంచి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు మనం కొన్నిసార్లు చేసిన కొన్ని పొరపాట్ల వలన అలాంటి తెచ్చుకుంటామేమో. దాట్స్ వై ద లార్డ్ ఈస్ టెల్లింగ్ ఐఎమ్ గోయింగ్ టు టచ్ యూ అండ్ హీల్ యూ. ప్రతి పాపం యేసు నామములో సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మన్నింపబడునుగా. యేసు చెందిన సిలువ రక్తం 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనానుసారం పాపములన్నీ కడుగబడునుగా. దుష్టుడు అసత్యవాది దర్శన గ్రంథం 12, 10, 11 ప్రకారం మీరు పలుకుతున్న ఈ ప్రవచనం ద్వారా దుష్టుని గెలిచానని యేసు రక్తముతో వెల నుంచి కొనుక్కోనని చెప్పగా మీకు దేవుడు గెలుపు పొందే రోజులను దయచేయునుగా. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం కడుగబడును. ఆల్ మై సిన్స్ బి వాష్డ్ అవే బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. పాపం ద్వారా కట్టుకున్న శాపములు, రోగములు తొలగిపోవటానికి గుర్తులో పాడుదాం. ఇంకా ఒక్కో గుర్తు ఉంది, ముగించబోతున్నాం. భక్తితో పాడుదాం. గ్రుడ్డివాడు భిక్షకుడు మత్తమై దావీదు కుమారా కరుణించని వేడేను. గుడ్డివాడు భిక్షకుడు భర్తమై దావీదు కుమారా కరుణించని వేడెను. నీ విశ్వాసమే స్వస్థత నిచ్చెనని యేసు గ్రుడ్డివానికి దృష్టి దానమిచ్చెను. నీ విశ్వాసమే స్వస్థతలు నిచ్చెనని యేసు గుడ్డివానికి దృష్టి దానం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ ప్రభు చెప్పండి. యెహోవా రాఫా మన మధ్యలో చప్పట్లు కొడుతూ ఉన్నాడు. స్వస్థపరిచే వైద్యుడు యేసు స్వస్థతానిచ్చును. యేసయ్యా మా పాపములను కడుగుమయ్యా, నీ రక్తముతో శుద్ధి చేయుమయ్యా. ప్రతి అవయము కడుగబడి మేము ఈ వడకంలో పాల్గొంటున్న బిడ్డలు, ఆన్లైన్లో చూస్తున్న వారు కడుగబడి స్వస్థతను పొంది సాక్షులుగా మారునుగాక. నీకే నీకే ఆరాధన. చేతులెత్తి చెప్పండి. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా మా మీద కూడా కనికరించండి, మా మీద కూడా స్వస్థత చేయండి, స్వస్థత చేయండి. అట్లే జరుగునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు 5వ గుర్తులో మనము 40 రోజులు విన్నపాలను అర్పిస్తున్నాం. ఉడకంలో పాల్గొంటున్న మీరు కూడా విన్నపాటు రాసి పెట్టుకున్నారు కదా, దాన్ని చేతులు పైకి లేపి దేవునికి అర్పించండి. అలాగే ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా అర్పించండి. ఇదే ఎఫెక్ట్ తర్వాత యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా దేవుడు అదే కార్యం చేస్తాడు. కారణం, మీలో కొంతమంది డ్యూటీలో ఉన్నారు, తప్పకుండా దేవుడు అర్థం చేసుకుంటారు. కొందరు ఫారిన్లో వేరే టైమింగ్ మారుతుంది, దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాక్ష్యం మనం వినబోతున్నాం.
ఇప్పుడు విన్నపాలను దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. దేవా, అనేక విన్నపాలతో ఉన్నారు ప్రభా. అందరి విన్నపాలను ఆలకించి అందరికీ మేలులు జరిగించి ప్రభా, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రోగ్రాం, తర్వాత బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ ప్రభా, రాబోయే వారంలో జరగబోతున్న తెలుగు అడకం అన్నిటిని ఆశీర్వించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు సాక్ష్యాన్ని విందాం. ఈ సాక్ష్యం కూడా మిమ్మల్ని విశ్వాసములు బలపరచునుగాక. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, టైరిన్ అండ్ జార్జినా హియర్, వారిద్దరు కూడా ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు 25 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి జీవిత వార్షికోత్సవ వసంత కాలంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కొనియాడుతున్నారు. హ్యాపీ సిల్వర్ జూబ్లీ టు యూ. మీ ఇద్దరికి రజిత జూబిలీ శుభాకాంక్షలు. 25 సంవత్సరాలండి. ఇప్పుడు కూడా చూడండి, నాకైతే నమ్మలేకపోతున్నాను. యవ్వనస్తులుగానే అట్లానే మిగిలిపోయారు. ప్రతిరోజు వాళ్ళ స్మైల్ని చూస్తున్నప్పుడు చాలా ఆనందించాను. వాళ్ళ సాక్ష్యం తప్పకుండా వినాలని మీకు ఈ సాక్ష్యాన్ని వినిపిస్తూ ఉన్నాను. ఎస్, సో వీ హ్యావ్ టైరిన్ అండ్ జార్జినా ఫ్రమ్ టార్నాకా అండ్ దే విల్ టెస్టిఫై టు అస్ 3 టెస్టిమనీస్. చెప్పాను కదా, ఒక్కటి కాదు 2, 3 సాక్ష్యంలు ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ మీకే దేవుడు అలా చేయబోతున్నాడు, 3 దీవెనలు. ఎస్ సిస్టర్, ప్లీజ్. I'm Georgina and this is my husband Tyron. This year we celebrate our 25 years of wedding anniversary. So we thought there could be no better way of starting our celebrations by coming for this English retreat. I follow the 3 o'clock prayer. I can't read and write Telugu, but I understand Telugu. సో సహోదరి ఏమంటుందంటే, ఆమెకి రాయడం తర్వాత చదవడం ఇవన్నీ రాదంట, కానీ అండర్స్టాండ్ అవుతుందంట. చూడండి, అలాంటి వాళ్ళు కూడా తెలుగు ప్రోగ్రాంని చూస్తున్నారు. దానికి జరిగినటువంటి అద్భుతములు ఇప్పుడు వినబోతున్నాం. ఎస్, I am a nurse working in the railway hospital. During Corona time, they put me in charge of the Corona ward. చూసారా, రైల్వే హాస్పిటల్లో ఆమె పనిచేస్తున్నది నర్సుగా. కరోనా టైంలో కరోనా వార్డులోనే ఆమెను అపాయింట్మెంట్ చేశారంట. ఎస్. So during Corona, I was not at all affected by Corona, neither me or my husband or my children. చూసారా, కరోనా వార్డులోనే పనిచేసింది. ఆమెను కానీ భర్తను కానీ పిల్లలను కానీ కరోనా ముట్టుకోలేకపోయిందనమాట. ఇది అతిశయం. ఎలా విందాం. I seen so many patients, like in a day at a time there were almost one day I think around 40 patients passed away in our ward. సో తాను ఉన్నటువంటి వార్డులో 40 మంది పేషెంట్స్ చనిపోయారంట. అవన్నీ చూసిందంట. So I was in and out of the Corona ward, and maybe in the initial days we used to wear the PP kits and all, but after that no kit also, only mask I used to wear and go into the wards. And during those days everyone used to check their antibodies in the hospital. They say that if you have more antibodies, it means that you have good resistance towards the disease. సో నర్సు కావున నేను కూడా, నాకు తెలీదు, యాంటీబాడీస్ ఒకటి చెక్ చేస్తారంట. చెక్ చేసి అది ఎక్కువగా ఉంటే అది వాళ్ళని అఫెక్ట్ చేయదంట, ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని వాళ్ళు చెప్తుంటారంట. ఎస్. But when everyone checked their antibodies, everyone was saying I have 6, I have 8, I have 10, but when I checked my antibodies were 0. చూసారా, That means చాలా మంది చెకప్ చేసినప్పుడు యాంటీబాడీ కొంతమందికి 6 అంట, 8 అంట, 10 అంట. ఆమెకి చేస్తే 0 వచ్చిందంట. ఎస్. that means what? That Corona never even touched me. It never ఓ even came దేవునికి into my స్తోత్రం. body. చూసారా, ఆమె ఏమంటున్నది, కరోనా నా దగ్గరికి రావడానికి భయపడింది, దగ్గరికి రానియలేదు దేవుడు చెప్తుంది. వాట్ ఈస్ ద రీజన్? హౌ ఈస్ దట్ కరోనా డిడ్ నాట్ టచ్? ఆర్ యూ ఆల్సో వాచింగ్ దిస్ ప్రోగ్రామ్? I am covered by the precious blood of Jesus, Father, so nothing can affect me. That was my సో దేవుని యొక్క దివ్య రక్తం ఆమెను కవర్ చేస్తుంది, కావున అలా ఉండిపోయిందంట. ఐ థింక్ యు ఆర్ ఆల్సో వాచింగ్ ద ప్రోగ్రామ్ 3 o'clock. Yes, Father, I regularly watch. I don't get to watch at 3 o'clock maybe, but some part of the day I definitely watch. సో వాట్ షీ ఈస్ ట్రైంగ్ టు టెల్ us ఈస్ 3 o'clock ప్రోగ్రామ్ ఆమె చూడలేదు, ఎందుకంటే ఆమె డ్యూటీలో ఉంటుంది. కావున తర్వాత ఒక రోజులో ఏదో ఒక టైంలో తప్పకుండా 3 o'clock ప్రోగ్రామ్ చూసిందంట. దాని యొక్క మహిమ, కరోనా టైంలో కరుణ కొరకు అని ప్రోగ్రాం ద్వారా కరోనా తాకలేకపోయిందనమాట. ఎస్. Then in 2024, actually we bought a flat in Tarnaka. I am living in Tarnaka for the past 20 years. And my husband and I decided that if we ever buy a house, we'll buy only in Tarnaka. ఓకే, తార్నాకాలోనే 2024 నుంచి 20 సంవత్సరాలు కదా, దానికి ముందు 20 సంవత్సరాలు వాళ్ళు జీవిస్తున్నారు. కావున వాళ్ళిద్దరు ఇట్లా ఐడియా చేశారు, తార్నాకాలోనే మనకు ఒక ఇల్లు రావాలని అనుకున్నారు. So by the grace of God, we bought one flat.
And the way we were staying, the flat opposite to our house was also for sale. And we thought, someone told us, why don't you all buy that flat? But then when we asked, they said 95 lakhs. Then we thought, where do we have 95 lakhs? We don't even have 1 lakh rupees with us. For this house only, we took a home loan and we bought. So we just didn't bother about that. సో వాళ్ళ జీవితంలో అది కొనుక్కోవాలంటే 95 లక్షలు వాళ్ళు కొనుక్కోవాలంట, అది వాళ్ళకు సాధ్యం కాదు, కావున అలాగే వాళ్ళు ఉన్నారు. ఎస్. And on that house, there was a picture of a lion. So whenever I looked at that picture of that lion, I used to proclaim the Lion of Judah. ఆ ఇంటి ముందు ఒక సింహపు గుర్తు ఉండేదంట. ఆమె అనుకున్నదంట దావీదు సింహం యేసయ్య అని గుర్తుపెట్టుకున్నదంట. So when many people had come to buy that house, but they came, they paid some token amount, and again they took it back saying that no, we don't want this house. సో చాలామంది కొనుక్కోవటానికి వెళ్ళారు, టోకెన్ ఇచ్చారు, కానీ రివర్స్ తీసుకున్నారు. Then one day one of our neighbors told us, why don't you all just go and ask? So just we casually asked those people, and then they said, okay, for around 85 lakhs we'll sell it to you. సో చివరిగా వాళ్ళు 85 lakhsకి అమ్మటానికి ఒప్పుకున్నారనమాట. But when we did this transaction, we didn't have even 1 rupee with us. We don't know how God is going to help us, but just trusting in the mercy of God, we went forward with this. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని కొనుక్కోవటానికి కూడా ఒక నయా పైసా వాళ్ళ చేతిలో లేదని చెప్తున్నారు. దేవుడు అనుగ్రహిస్తారని అనుకున్నారు. And then we had one plot of land, and in a span of 1 month, the entire transaction happened. We had a plot in Kompally, we sold that plot. And you won't believe that the exact amount that we had to give for the token of this house, it was some 4 lakhs, some change, some 5-6 rupees or something. That exact amount check we got in hand, how much we had to pay the token for this house, that same amount of check we received. సో కోంపల్లిలో వాళ్ళకి ఒక ప్లాట్ ఉంది, కావున దాన్ని అమ్మినప్పుడు కరెక్ట్గా టోకన్కి ఎంత డబ్బు ఇవ్వాలో ఆ 4 లక్షలు కరెక్ట్గా వాళ్ళకి ముట్టిందనమాట. And the remaining amount, it just happened, and within 1 month we bought that house also. And during these days when I was watching the 3 o'clock prayer, Father had announced, there is one person who is working in RTC and God is blessing him. So I claim that promise for myself, saying that this is for me and my husband, and by the grace of God we were able to buy that house. సో ఈ కొనుగోలు టైంలోనే నేను ఇలాగే 3 గంటల ప్రార్థనలో ఎవరో ఒకరు ఆర్టీసీ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారు అని చెప్పారంట. అప్పుడు ఆమె క్లెయిమ్ చేసుకున్నదంటే ఇది మా కోసం ఇవ్వబడిందని. ఎవరు ఆర్టీసీలో? మన 25 సంవత్సరాలు సిలువ జూబిలీ కొనియాడుతున్నటువంటి టైరిన్. ఆయన చూడండి ఎంత కనెక్షన్ చూడండి, ఆర్టీసీ ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి అని దేవుడు చెప్పి రుజువు చేశాడనమాట. ఎస్. And the other testimony is, just before coming for this retreat, actually had planned to come for this retreat 2 months back. But then suddenly, just before coming for the retreat, my son became sick. సో 2 నెలలకు ముందుగానే వీళ్ళు ఐడియా చేసుకున్నారు ఇప్పుడు జరిగినటువంటి ఇంగ్లీష్ ఉడకంలో పాల్గొనటానికి. కానీ దానికి ముందు కుమారుడు కొద్దిగా అస్వస్థతతో ఉన్నటువంటి పరిస్థితి. And I didn't think that I thought that I will have to cancel this retreat. But on the 12th of February, Father had announced there is one person who is having some sickness. It is in a place where he is feeling very shy even to show it, because my son had a ingrown hair follicle which became infected. ఆ టైంలోనే నేను ఇలాగే ప్రార్థన టైంలో ఒక వ్యక్తికి ఒక చిన్న రోగం ఉంది, దాన్ని డాక్టర్స్ దగ్గర చూపించడానికి కూడా మీరు సిగ్గుపడుతున్నారని తన కుమారునికి ఉన్న సిక్నెస్ని ఆ టైంలో నేను చెప్పానంట. ఎస్. He had this infected hair follicle between both his buttocks, and he was very shy about it, and it was not an easy thing to go and show the doctor also. సో ఆయన జీవితంలో వెనుక భాగంలో మరి డాక్టర్ దగ్గర చూపించడానికి కూడా సిగ్గుపడే ఆ అవయంలో ఆ రోగం ఉంది, కావున ఆయన చూపించలేని పరిస్థితి. Then he was operated for it on the 17th of February, and on the 24th of February, Father had announced during the 3 o'clock prayer that there is someone with a kind of a laceration or a wound in the back, and God is healing them. So I claimed that for my son, because he had a surgery on his back, and by the grace of God he is completely healed, and we have come here for the retreat to testify. దేవునికి స్తోత్రం. 17వ తారీఖున ఆయనకి అట్లా ఆపరేషన్ జరిగింది.
24వ తారీఖున నేను ఇక్కడ 3 గంటల ప్రార్థనలో పలాని ఒక వ్యక్తికి వెనుక భాగంలో ఒక చిన్న ఓండులాగా ఉంది, ఆపరేషన్ జరిగినట్టు ఉంది, అది ఇప్పుడు మానిపోతుంది అని చెప్పారంట. అలాగే ఆయనకి స్వస్థత కలిగిందంట. వాళ్ళు వడకానికి వచ్చేసారంటున్నారు. All glory and praise to God. ఎస్, దేవునికే మహిమ కలుగునుగాక అంటున్నారు. మీ సిల్వర్ జూబిలీ సందర్భంగా ప్రత్యేక దీవెనలు దేవుడు దయచేయునుగాక. దయగల తండ్రి, ఇలాంటి సిల్వర్ జూబిలీ కొనియాడుతున్నటువంటి బిడ్డలపై ప్రత్యేక కరుణను, కృపను, ఆశీర్వాదం దయచేయం తండ్రి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరంలో తోడుగా ఉండినందులకై స్తోత్రం. ఈరోజు వింటున్నటువంటి సాక్ష్యంను వింటున్న అనేక మంది కపుల్స్ కూడా ప్రభా ఇలాగే ఎన్నో సిల్వర్ జూబిలీ, ఎన్నో జూబిలీ కొనియాడాలి, పిల్లల జీవితంలో అద్భుతాలు జరగాలి, ఇల్లు కొనుక్కోవాలి, తర్వాత ప్రభు వాళ్ళ జీవితంలో అనుకున్న దానికంటే ఎక్కువగా దీవించమని ప్రార్థిస్తున్నాం. వి బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీరు దంపతుల కోసం ప్రార్థించాలి. యూ హావ్ టు ప్రే ఫర్ సో మెనీ కపుల్స్ లైక్ దిస్. దే షుడ్ టెస్టిఫై. నెక్స్ట్ టెస్టిమనీ మీకే మీ జీవితంలో జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా కరెక్ట్గా దేవుడు ఎక్కడ ఏ అవయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు దయచేసి మళ్ళీ ఒకసారి చివరిగా చేతులను ఎక్కడెక్కడ రోగాలు ఉన్నాయో ఎవరికి చెప్పలేని, ఒకవేళ మీరు అసహించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను అలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మిమ్మల్ని తాకునుగాక. దయగల తండ్రి, ప్లీజ్ లార్డ్ టచ్ యువర్ చిల్డ్రన్ లార్డ్. ఎంతో ఆశతో విశ్వాసంతో వడకానికి వచ్చిన బిడ్డలయ్యా ప్రభా, పేద బిడ్డలు ఉన్నారు ప్రభా. వ్యక్తిగతంగా వాళ్ళందరినీ నీవు ఇప్పుడు వెళ్ళి మాట్లాడు తండ్రి ప్రభా. వాళ్ళు పేదరికాన్ని తొలగించమయ్యా, రోగమును తొలగించమయ్యా, బాధలను తొలగించమయ్యా, అప్పు సమస్యలను తొలగించమయ్యా. దయగల తండ్రి, ఇంటిలో ఉన్న కొందరికి అనారోగ్యం ఉంటే వాళ్ళందరినీ నీ చేతిలో వదిలిపెట్టి వచ్చారయ్యా, వారిని కూడా ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. ఆలక్యాన్ని దీవిస్తున్నందులకై స్తోత్రం తండ్రి. గుండె జబ్బుతో బాధపడుతున్న 10 మంది ఉడకంలో ఉన్నారయ్యా, ఇప్పుడు వారికి స్వస్థత కలుగుతున్నందులకై స్తోత్రం. స్తోత్రం. చాలాసార్లు వాష్రూమ్ వెళ్తున్న ఒక వ్యక్తిని ఇప్పుడు ప్రభా నీవు తాకి స్వస్థపరుస్తున్నందులకై స్తోత్రం. దేవా ప్రభా, మరి మెడ మరియు తల మరి దవడ ఇవన్నిటితో ఆ బాధతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఇప్పుడు తాకుతున్నందులకై స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చిన్న బిడ్డ గురించి ఏడుస్తున్న తల్లిని బట్టి నీ ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. ఇన్ఫెక్షన్తో ఉన్న వారికి ఇన్ఫెక్షన్ తొలగిపోతున్నది, గ్యాస్ట్రిక్ సమస్యతో ఉన్న వారికి విడుదల కలుగుతున్నదులకై స్తోత్రం. దయగల తండ్రి, తల నుండి కాళ్ళ వరకు ఎక్కడ మీ బిడ్డలు చేయి ఉంచి ప్రార్థిస్తున్నారో అది తలనొప్పి అయినా బ్రెయిన్ ట్యూబర్ అయినా యేసు నామములో తొలగిపోనుగా. జ్వరము, జలుబు, దగ్గు, ఈ వాతావరణం వల్ల వచ్చిన ప్రతి రోగం తొలగిపోను. వ్యాక్సినేషన్ వలన కరోనా తర్వాత వచ్చిన ప్రతి ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ తొలగిపోనుగా. లంగ్స్, లివర్, కిడ్నీ అన్ని నూతనీకరింపబడును ప్రభా. మోచేయి భాగంలో ఉన్నటువంటి వేదనతో ఒక వ్యక్తిని తాకుతున్నందులకై స్తోత్రం. అల్సర్ నుంచి విడుదల కలుగునుగా. కిడ్నీలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోనుగా. యేసు నామములో గర్భసంచిలో ఉన్న సమస్యలు తొలగిపోనుగా. మీరే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత చెక్ చేసుకొని సాక్ష్యం చెప్తారు చూడండి. ఇప్పుడు భక్తితో చివరి గుర్తు చెప్పి ముగించబోతున్నాం. యోహాను 20:19 మరియు 20 వచనంలో యూదుల భయముచ్చే శిష్యులు భయపడుతూ ఒక్క చోటన గుమ్మికోడి ఉన్నారు. మీరు కూడా ఒక్క చోట్ల ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకే చోట్ల, జాతి, మతము, కులం అన్నీ మర్చిపోయి ఒకే చోట్ల ఉండే స్థలం మనం కేంద్రం. భక్తితో ప్రార్థించండి, అలాగే కుటుంబ సమేతంగా ప్రార్థించండి. దేవా, మేము కూడా ఒకే చోట్ల ఉన్నాం కానీ భయముతో ఉన్నామయ్యా. అనేక రకమైన భయముతో, ఆందోళనతో ఉన్నటువంటి వారి దగ్గర నీవు నిలబడి మీకు శాంతి కలుగునుగాక అని చెప్పావయ్యా. వారు శాంతితో నింపబడ్డారయ్యా. చేతులను చాచి ఇదిగో గాయపడిన హస్తమని సిలువ నుండి ఈరోజు మాట్లాడు తండ్రి. లార్డ్, యు షోడ్ యువర్ వోన్స్ అండ్ హీల్ దమ్. లెట్ దట్ బి పీస్ లార్డ్. ఎంతమంది కుటుంబాల్లో శాంతి సమాధానం లేదో శాంతి కలుగునుగా. యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి దేశము మారిపోనుగా. భక్తితో పాడి చివరి ఆశీర్వాదంతో ముగిస్తాం. గాయపడిన చేతులను చాచి శిష్యులకు శాంతినిచ్చేసు. గాయపడిన చేతులను చాచి శిష్యులకు శాంతినిచ్చేసు. సిలువ నుండి చేతులను చాచి నీడు స్వస్థతనిచ్చును యేసు. సిలువ వైపు చూస్తూ భక్తితో ప్రార్థించండి.
యేసయ్యా 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 కన్నీలు తుడుమా బంధకాలను తొలగించుమా కన్నీలు తుడుమా కట్లను విప్పుమా అందరికి అద్భుత కార్యంలో ఆశ్చర్య క్రియలు జరిగించుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుని దీవెనలు ఈ ప్రోగ్రాం ముగించే మునిపే మీ మీదకి దిగి వచ్చి మిమ్మల్ని స్వస్థపరిచి విడుదల నుంచి దీవించును. The Lord's mighty power from the cross right now envelop you like a blanket and bless you. ఈరోజు సాక్ష్యం విన్నారు కదా, మీరేం చెప్పుకోవాలి ఇప్పుడు? నెక్స్ట్ సాక్ష్యం నాదేం చెప్పుకోవాలి? ప్రవచనం చెప్తున్నాను మీకు. యు ఆర్ లిసనింగ్ టు టెస్టిమనీస్, నెక్స్ట్ టెస్టిమనీస్ మైన్. నెక్స్ట్ మరి ఉడకంకి వచ్చిన వాళ్ళు దయచేసి 3 గంటల ప్రార్థనలు ఏదైనా స్వస్థత పొంది ఉంటే మీ అందరికీ ఛాన్స్ ఇస్తాం. 2 రోజులు మంగళవారం బుధవారం రోజులు దయచేసి పాల్గొని దేవుని దీవెనలు పొందండి. భక్తితో ఆశీర్వాదంతో ముగించుటకై చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉడకంలో పాల్గొంటున్న అందరి కన్నీటిలో ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉడకంలో స్వస్థత కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్యలు ఉన్న విశ్వాసమును కోల్పోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉడకంలో అనేక మంది పేద బిడ్డలు వచ్చి ఉన్నారు, వాళ్ళందరి పేదరికం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జాబ్ కోసం, ప్రమోషన్ కోసం, వీసా కోసం, పిఆర్ కోసం వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వాక్య పరిచర్యలు చేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉడకముల తర్వాత ఉడకములు జరుగుతుండగా కష్టపడి పనిచేసే ప్రజలు వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణంలో ఉన్న ఇబ్బందులలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేస్తున్న వారు, మరి ముఖ్యంగా ఈరోజు స్పాన్సర్ చేసే కుటుంబాలు, లైవ్ చాట్, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను, ఈ ఉడకం అయిపోయే లోపల అద్భుతాలు జరగాలని వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. తపస్సు కాల ప్రత్యేక ఉడకంలో పాల్గొంటున్న మిమ్మలను, అలాగే ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలందరినీ యేసు సిలువ వైపు చూస్తూ, ప్రభువా మా సిలువ శ్రమలలో ఎప్పుడు విడుదలని ఏడుస్తున్న మీ అందరినీ ఇప్పుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడే దీవించి మీ కన్నీళ్లు తుడిచి మీరు కూడా సాక్షులుగా నిలబడేటట్టు దీవించునుగాక. May all these testimonies become your testimony in the name of the Father and the Son and the Holy Spirit. ప్రభు ఎక్కడ ఉన్నాడని పాడాము. యెహోవా రాఫా మన మధ్యలో ఉన్నాడు. మీ మధ్యలో ఉండి యుద్ధం చేసి మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.